నమస్తే మీ పేరు? నా పేరు సేగంటి అన్నవరం అండి. ఏం చేస్తారండి మీరు? మాది ఇటుక వ్యాపారం అండి. ఎలా ఉందండి కూటమి పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన వచ్చిన తర్వాత బాగుందండి. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని అవస్థలు కూడా బాగానే జరుగుతుందండి. దేనికి ఇబ్బంది లేదండి. అన్నీ కూడా మార్పు వచ్చినాయండి. దేనికి లోటు లేకుండా అన్నీ కూడా సబ్జెక్టులు కాకుండా మామూలుగా మనకి పెన్షన్ ఇటువంటివి కూడా ఏ ఇబ్బంది లేకుండా టైం టు టైం ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి పొద్దున్నే 6 స్టార్ట్ చేసేసి 10 లోపు క్లోజ్ చేసేస్తున్నారు. దానికి ఇబ్బంది ఏమీ లేదండి. దాన్ని బట్టి అంతా ఎదరికి బాగానే జరుగుతుంది. పెన్షన్ విషయాలు వచ్చేటప్పటికి అంటే చాలా మందికి పెన్షన్లో తీసేస్తున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళు కూడా తీసేస్తున్నారు అంటారు. అది ఎంతవరకు? అటువంటి ఏం లేదంతా ఫ్లాట్ న్యూస్లు అండి. అటువంటి ఏం జరగట్లేదండి. ఆ మాటలేమో ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి కట్ట న్యూస్లు చూసి వాటికి అవి మటుకు నమ్మొద్దు. ఎవరో ఏదో చెప్పారని నమ్మొద్దు. ఏదైనా సరే క్లారిటీగానే వచ్చింది తీసుకోవాలి తప్ప ఈ తీసేయడం అన్నది కొత్తవి తీసేయడం అన్నది ఇటువంటి ఏమీ జరగవండి. ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా 50 సంవత్సరాలకి ఇస్తా అన్నారు కదండి. అవి కూడా ప్రొఫెసర్ జరిగేటట్టుకి కాగితాలు పేపర్లే రెడీ చేసుకోమని అందరికీ కూడా మెసేజ్లు పెట్టారు. ఇప్పుడు అంటే అందరికీ కూడా 4,000 అనేది సక్రమంగా అందుతుంది. 4,000 సక్రమంగా అసలు ఎవరికి ఇబ్బంది లేకుండా 4,000 సక్రమంగా డోర్ టు డోర్ పట్టుకొచ్చి ఇస్తున్నారు. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ఆరోపణలు ఏం లేదు. అదేమి లేదు. అసలు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఎక్కడ ఆపట్లేదండి. అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఆ టైప్ ఏమీ లేదండి. ఇప్పుడు ఎందుకంటే ఇదివరకు వేరే పార్టీలో ఉన్నా కానీ అప్పుడేదో జడిసి అటు ఇటు ఉండేవారండి. ఇప్పుడైతే అది ఏమీ లేదు. అంతా కలిసికట్టుగా బాగా చేసుకుంటున్నారు. ఏదన్నా ఉంటే నాయకులతో కూడా చెప్పి మాకు పలానా అది కావాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. దానికి ఇబ్బంది ఏమి లేదండి. రైతులకు కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఇది వరకు రైతులకి అయితే అండి మీకు ధాన్యం పట్టుబడి వస్తే 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలాగే. అదే కాకుండా ధాన్యం పట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు కలిగి ఏదైనా వాతావరణ ఇబ్బంది అయినా కూడా చాలా ఇబ్బంది పడేవారు రైతులు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు మీకు గొట్ట మీదకి రావడంతో కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆరబెట్టి పట్టుకుంటున్నారు. అదే రకంగా అకౌంట్లో కూడా డబ్బులు 24 గంటల్లో ఎవరి అకౌంట్ వాళ్ళకి పేమెంట్ ప్లే చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు అయితే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఎదరెదరికి ఇంకా బాగోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు కూడా చక్కగా ప్రాసెస్ చేస్తున్నారండి. దానికి ఇబ్బంది ఏమీ లేదు. జమిలీ ఎలక్షన్ వచ్చినండి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మటుకి కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే అండి ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలనలో ఇదివరకు పరిపాలన 5 సంవత్సరాల పరిపాలనకి 90% తేడా వచ్చిందండి. అప్పుడు ఏది కూడా ఇస్తామని చెప్పడమే తప్ప ఇచ్చేదేమీ లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇస్తామన్నది ప్రతిదీ కూడా అమలు చేస్తున్నారు. ఒకటి మొత్తం ఇప్పుడు 6 అని పెట్టారు కదా, సూపర్ 6 అని. అవును, ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నారండి. ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా ఏదో కానుకగా ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి 1,500 ఈ గ్యాస్ బండ్లు ఇచ్చారు కదండి. అలాగే ఒకటి విడుదల చేస్తున్నారండి. మరి ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పూర్తిగా విఫలమైందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తారు కదా. అది ఫ్లాట్ న్యూస్ ఇప్పుడు అప్లై అవ్వలేదు కదండి. ఒకటి ఇస్తున్నారు కదండి. వాళ్ళు ఇస్తానన్నది ప్రతిదీ అమలు చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉండగా ఈయన తప్పుకునేసేపటికి ప్రభుత్వం అంతా కూడా మీకు ఎక్కడికి అప్పులు పాలైపోయి అన్ని లావాదేవీల్లో ఉన్నాయి. అన్నీ కూడా కవర్ చేసుకునే వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇస్తానన్నాయి. అన్నీ కూడా ఒకటి సంక్షేమ పథకాలన్నీ విడుదల చేస్తున్నారు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనవరి నుండి జనాల్లోకి వస్తాను, ప్రభుత్వం పూర్తిగా కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను మోసం చేసిందని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి అవన్నీ జనాల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది? అవన్నీ ఫ్లాట్ న్యూస్ అండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాం అనేది ఆపోహ అండి. అవన్నీ జరగనియండి. ఏంటంటే ఆయన ఫ్లాట్ న్యూస్లే తప్ప కానీ ఆయన అయితే రాడండి. ఎందుకంటే ఆయన చేసింది ఏది కూడా అభివృద్ధి పనులు ఏది కూడా సక్రమంగా లేదు. అన్నీ సకాలంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడో చేసినవి కొన్ని ఇంటి లోన్లు కూడా పెట్టుకున్నాయి కూడా అట్లు కూడా డబ్బులు కట్టమని ఒత్తిడి చేసి జనాలను ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాడండి ఆయన. అటువంటివన్నీ చేసండి వాళ్ళ డబ్బులు అవి తీసేసుకోవడం. ఎక్కడెక్కడ సకాలంలో ప్రతి పని కూడా ఏ ఒక్క పని కూడా కూర్చోవడం సకాలంలో వదిలేసి వెళ్ళిపోయారండి. ఇవాళ ఇల్లు లోన్లు పెట్టుకున్నారండి. ఇల్లు లోన్లకి ఎవరికి కూడా సక్రమంగా డబ్బులు వేయలేదండి. వాళ్ళు అప్పులు చేసేసి ఏదో ప్రభుత్వం అండగా ఉంటుంది కదని చెప్పేసి బయట అక్కడ అప్పులు తెచ్చేసి ఎవరికాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ బ్యాంకులో అతను డబ్బులు వేయకపోవటం ఇవి చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడి
ఇలాంటి మోసాలు జరిగిన కూడా కొంత ప్రభుత్వం అటు మారిపోవడానికి కూడా కారణం ఉన్నదండి. ఇప్పుడు మనల్ని ఆయన నమ్ముకుని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఏదో 2 లక్షలు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకో 2 లక్షలు వేసుకుని ఏదో మాదిరిగా గోడు నిలబెట్టుకుందామని ఎదరికి వచ్చారు జనం. వాళ్ళకి ఏం చేశారండి, ఆయన ఏదో ₹1 బిల్లు కొట్టేసి బిల్లు పాస్ చేసేసి మీకు లోన్ వచ్చేది, లోన్ పడిపోద్ది అని చెప్పి వర్కులు స్టార్ట్ చేసుకోమని చెప్పడం, వాళ్ళు ఏదో అప్పు చేసుకుని వర్కులు స్టార్ట్ చేసి ఇల్లు కట్టేసుకున్నారు. కట్టేసుకున్న తర్వాత వాళ్ళకి బిల్లు పడకపోవడం, అప్పులు పాలైపోయి రోబోదీపోమని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారండి. అటు కాకుండా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తాం చూస్తామండి ఎదరెదరికని చెప్పి మేము కూడా సైజ్ పెడతాం, మీరు ఏం ఇబ్బంది పడకండి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం కొంతమందికి హామీ ఇచ్చింది.